హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, అది విషయం. కంటెంట్ లేకపోతే ఛానల్స్ పోతున్నాయి. ఈ మాట నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పాను. ఏది కంటెంట్ క్రియేట్ చేయండి. ఏదో ఒకటి పెట్టడం కాదు. మీ వీడియోస్ చూసి ఆడియన్స్ మనకి కనెక్ట్ అయితే అలాంటి ఛానల్స్ ఎప్పటికీ నిలబడతాయి యూట్యూబ్‌లో. అలా కాకుండా మనకి ఇప్పటికిప్పుడు వ్యూస్ రావాలనుకుంటే ఎన్నో సార్లు చెప్పాను ఇది. ఇది మిమ్మల్ని భయపెడతానికో ఇంకోటో కాదు. ఈ వీడియో చాలా ఆలోచించి చేస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే. మొన్న సర్కంవెన్షన్ పాలసీ అంతే, ఈ వీడియో కూడా అంతే. చాలా ఆలోచించి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను గనక వీడియో షూట్ చేయకపోతే ఒక 10 డేస్ వరకు కూడా నాకు ఇంక కుదరదు వీడియో షూట్ చేయడానికి. సర్లే ఈలోపు ఇంకెన్ని ఛానల్స్ పోతాయో, ఇంకెంతమంది వస్తారో అని చెప్పి ఈ వీడియో అయితే చేసేస్తున్నాననమాట. అనుకుంటున్నారు కనీసం కొంతమందైనా సేవ్ అవుతారు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్‌గా యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ అప్డేట్ తర్వాత కంటెంట్ ఉన్న ఛానల్సే మిగులుతాయి ఫైనల్‌గా. అది ఏ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయినా అవనివ్వండి. ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే ఛానల్స్ అనేవి మిగులుతాయి అనమాట. మొన్న నేను ఒక వీడియో పెట్టాను. మ్యూజిక్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని చెప్పి ఒక వీడియో పెట్టాను నేను. సో, ఆ వీడియో ఏంటంటే నేను చేసిన ఉద్దేశం వేరు, అందరికీ అర్థమైన ఉద్దేశం వేరు. నేను ఏ ఉద్దేశంతో చెప్పానంటే మ్యూజిక్ ఎక్కువగా యూజ్ చేస్తే అన్‌లిస్టెడ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి మ్యూజిక్స్. ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు ఎలౌ చేసినా తర్వాత ఎలౌ చేయటం లేదనుకోండి, అప్పుడేమవుతది అవి అన్‌లిస్టెడ్‌లోకి వెళ్ళిపోతాయి. అండ్ అన్‌లిస్టెడ్‌లో ఉన్న మనకి వ్యూస్ తగ్గిపోతాయి. ఇప్పుడు కరెక్ట్‌గా మీరు 3,000,000 వ్యూస్ దగ్గరలో ఉన్నారనుకోండి ఫర్ సపోజ్. మానిటైజేషన్‌కి అప్లై చేయాల్సొచ్చింది. కరెక్ట్‌గా అన్‌లిస్టెడ్‌లోకి వెళ్ళిపోయింది. అప్పుడు వ్యూస్ తగ్గిపోతాయి. వ్యూస్ తగ్గిపోతే అదంతా వేస్ట్ అయిపోయినట్లు కదా! సో, అలా ఉంటది. అందుకు నేను యూజ్ చేయొద్దు అని చెప్పాననమాట. మ్యూజిక్. ఇక ప్రతి ఒక్కళ్ళు మేము కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నాం, దానికి యూజ్ చేయొచ్చా? మేము కనిపిస్తూ డాన్స్ చేస్తున్నాం, దానికి మ్యూజిక్ యూజ్ చేయొచ్చా? ఇలా. నేను యూజ్ చేయొద్దు అని చెప్పలేదు. కానీ దానివల్ల వచ్చే నష్టాలు అని చెప్పాను. కొన్ని వీడియోస్ పెడితే నన్ను నేనే ప్రాబ్లమ్స్‌లో పడేసుకుంటున్నానా అనిపిస్తది నాకైతే. అంటే నేను సరిగ్గా చెప్పట్లేదా? లేదంటే వాళ్ళకి అర్థం కావట్లేదా? అనే డౌట్ నాకే వస్తుందనమాట. ఇంత క్లియర్‌గా విడమర్చి చెప్పినా కూడా ఎందుకు అర్థం కావట్లేదు అనేది డౌట్ నాకు. సో, అట్లా నేను దానివల్ల వచ్చే నష్టాలని చెప్పాను అంతే. మ్యూజిక్ యూజ్ చేయొద్దని చెప్పలా. కానీ మ్యూజిక్ యూజ్ చేయడంలో తప్పు లేదు. ఎలాంటి వీడియోస్‌కి యూజ్ చేయాలో అలాంటి వాటికి కంపల్సరీ వాడాలి మ్యూజిక్. తప్పదు. కంపల్సరీ వాడాల్సిందే. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు మానిటైజేషన్ ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసి మానిటైజేషన్ అయిపోవాలంటే ఛానెల్‌లు ఎలా చేస్తున్నారనేది చెప్తాను. ఎక్కువగా లేడీస్ ఇది చేసేది. ఏం చేస్తారంటే లాంగ్ వీడియోస్ అసలు పెట్టరు. ఎప్పుడో జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకటి పెడతారు లాంగ్ వీడియో. ఛానెల్ మొత్తం ఓవరాల్ వీడియోలో 2,000, 3,000 వీడియోస్ ఉంటాయి. అన్ని వీడియోస్‌లో ఒక ఏడో, ఎనిమిదో లాంగ్ వీడియోస్ ఉంటాయి. మిగతాయన్నీ షార్ట్స్. ఆ షార్ట్స్‌లో ఏంటి వాళ్ళు కనిపిస్తూ యాక్ట్ చేయడమో, లేదంటే డాన్స్ చేయడమో ఏముంది ఈజీ కదా! ఒకసారి రెడీ అయితే చాలు. 4, 5 వీడియోస్ లేదా 10 వీడియోలైనా షూట్ చేసేసుకోవచ్చు. వీలైనప్పుడు అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇలాంటి వీడియోస్ అనమాట అన్నీ చేసేది. మొత్తం షార్ట్స్ అన్నీ ఎన్ని వేల వీడియోలున్నా అవే ఉంటాయి. అండ్ మరి వాచ్ అవర్స్ కావాలి కదా! దీని ద్వారా 10,000,000 వ్యూస్ రావడం అనేది ఇంపాసిబుల్. సో, లైవ్‌లు చేస్తారు. మంచిగా లైవ్‌ల్లో కూర్చొని దాంట్లో కంటెంట్ ఏమి ఉండదు. ఊరికే టిఫిన్ చేసావా? భోంచేసావా? ఏం చేస్తున్నావు? ఈ సోదే కదా ఉండేది అందులో. అదేం కంటెంట్ అవుతుంది? అలా వాచ్ అవర్స్ తెచ్చుకోవడం. ఫేస్ లైవ్స్ చేసి వాచ్ అవర్స్ తెచ్చుకుంటే మానిటైజేషన్ అవుతుంది. నేను మొన్న లైవ్‌ల గురించి పెట్టాను కదా వీడియో. లైవ్‌లు చేసి టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి. అందులో కూడా చెప్పాను. ఫేస్ లైవ్స్ చేస్తే అవుతుంది మానిటైజేషన్. కానీ దానివల్ల మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఊరికే మానిటైజేషన్ అవుద్ది అంతే. అండ్ ఈ లైవ్‌లు చేస్తే వాచ్ అవర్స్ తెచ్చుకుంటున్నారు. ఫేస్ లైవ్స్ కాబట్టి వాడికి పాపం తప్పక మానిటైజేషన్ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏమున్నట్లు కంటెంట్ అసలు ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ రీమిక్స్‌లో అందరికీ అలవాటైపోయింది. ఆ డాన్స్ వీడియోస్ కానివ్వండి, కామెడీ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు. అవి ఎప్పుడు టిక్‌టాక్ నుంచి చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా అయ్యే డాన్స్‌లు అదే ఇదంటే ఏముంటది చెప్పండి అందులో? ఊరికే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసుకోవడం తప్ప మీరు ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోస్ పెడితేనే మీకు ఛానల్‌కి మంచిది. అసలు ఆలోచిస్తారు. కంటెంట్ క్రియేట్ చేయాలనన్నా ఆలోచిస్తారు. అది నేను చెప్పదలుచుకునేది. ఇది కరెక్ట్‌గా ఉండే వాళ్ళకే అర్థమవుతాయి నేను చెప్పే మాటలు. లేదంటే ఏదో నన్ను నెగెటివ్‌గానే చూసేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా! ఎక్కువ లేడీసే మళ్ళీ వాళ్ళందరూ గూడా. ఆ లైవుల్లో గూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునేది వేరే ఛానల్స్ ఏమన్నా పోయినాయి అనుకోండి. వాళ్ళ ఛానల్ పోయినందుకు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట. ఎంత రాక్షసంగా ఉన్నారేంట్రా బాబు అనిపిస్తుంది కొన్ని వింటుంటే. ఫ్రెండ్సే మళ్ళీ. సో, అట్లా ఉన్నారనమాట జనాలు. ఏం ఉపయోగం అసలు ఆ లైవ్‌ల వల్ల ఏం ఉపయోగం? ఆ లైవ్స్‌లో ఏంటంటే ఇప్పుడు
లైవ్లు చేస్తారు. ఆ లైవ్స్‌లో సూపర్ చాట్ ఇవన్నీ బాగా రెవెన్యూ కూడా వస్తుందంట. అంటే ఒకరికొకరు పంపించుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళు పంపిస్తారు కదా ఈసారి, నెక్స్ట్ టైం వీళ్ళు లైవ్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళకి పంపించాలన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకుని పంపిస్తూ ఉండాలి. ఇవి జరిగేది అక్కడ లైవ్స్లో. ఏం కంటెంట్ ఉన్నట్టు. సో ఈ వీక్లో ఇలాంటి ఛానల్సే పోయినాయి. ఏంటి లాంగ్ వీడియోస్లో ఏదో కొన్ని వీడియోస్ ఏదో పెట్టేసి షార్ట్స్లో కనిపిస్తూ యాక్ట్ చేయడం, లైవ్లు చేయడం, కనిపిస్తూ లైవ్స్ చేయడం వాచ్ అవర్స్ కోసం. ఇలాంటి ఛానల్సే పోయినాయి. కోర్స్ ఇది ఒక ఛానల్ వచ్చింది, ఏది నిన్నే పోయింది, అపీల్ చేపిస్తే ఈరోజు మార్నింగ్ వచ్చిందనమాట ఆ ఛానల్. అదేదో లక్కీగా రావడం, కానీ ఇది ఒక సైన్గా, ఇది ఒక సిగ్నల్ లాగా తీసుకోవాలి. ఇప్పటికైనా మారాలి అనేది నేను అదే చెప్పాను ఆవిడకి. మీరు ముందు కంటెంట్ క్రియేట్ చేయండి, అది బెటర్. ఎందుకంటే ఇట్లా ఎన్నిసార్లైనా పోవచ్చు, చెప్పలేము మనం ఛానల్. సో ఇదొక మీకు లక్కీగా వెనక్కి వచ్చింది. ఇప్పటికన్నా మీరు ఇవన్నీ మానేసి మంచిగా లాంగ్ వీడియోస్ ఏదన్నా ఒక కంటెంట్ అనుకుని దాన్ని క్రియేట్ చేయండి. ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది, లక్కీగా మానిటైజేషన్ కూడా అయిపోయింది కదా అనేసి చెప్పాను అనమాట. సో మనం లాంగ్ వీడియోస్ మీరు ఏదన్నా షూట్ చేసుకోండి, మీ ఇష్టం. అది మీరు షూట్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా మంచి విషయాలు షేర్ చేయండి. అది అంటే దాని రిలేటెడే చెప్పండి, మళ్ళీ వేరే ఏదో పిచ్చిగా చెప్పమని కాదు. ఆ వ్లాగ్లో మీరు ఏం షేర్ చేస్తున్నారో, లేదంటే ఒక టాపిక్ తీసుకుని దానికి రిలేటెడ్గా చెప్పండి. అది అంతేగాని ఊరికే జస్ట్ టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఒక వీడియో పోస్ట్ చేసాము అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక వారం మీకు లైవ్స్ చేయడానికి కుదరట్లేదు అనుకోండి, ఆ వారం అంతా రెవెన్యూ రానట్టే కదా. ఇంకా ఓన్లీ లైవ్ల మీద డిపెండ్ అయ్యే వాళ్ళ సంగతి చెప్తున్నా. ఎంత ఈ షార్ట్స్కి వ్యూస్ వచ్చినా ఓ పెద్ద బీభత్సమైన రెవెన్యూ ఏమి ఉండదు వాటిల్లో. దట్టు మ్యూజిక్ యూస్ చేస్తారు కాబట్టి రెవెన్యూ షేర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఒక లాంగ్ వీడియో పెట్టారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎప్పుడో పెట్టిన ఒక లాంగ్ వీడియో, నాకు ఆ వీడియో వల్ల రెవెన్యూ వస్తుంది. మామూలుగా రోజు పెట్టే వీడియోస్ కంటే కూడా ఓల్డ్ వీడియోస్ వల్ల నాకు రెవెన్యూ వస్తుంది. సో నాకు ఆ వీడియోస్ అన్నీ ఉండటం వల్ల ఎంతో కొంత రెవెన్యూ చూడగలుగుతున్నాను నేను. బట్ మీకు ఆ 5 రోజులు లైవ్ చేయడానికే లేకపోతే ఏం ఉపయోగమే ఉండదు కదా. సో అది ఆలోచించుకుని మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. ఈవెన్ ఛానల్స్ పోయిన తర్వాత కూడా బుద్ధి రాకుండా మళ్ళీ అదే లైవ్లు పెట్టుకుంటూ, అదే కూర్చుని, అదే సోది చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళకి అర్థం కాదు, ఎంత చెప్పినా పక్కన వాళ్ళని తిట్టుకుంటూ, ఈవెన్ ఇది మనం మంచి చెప్పినా కూడా అది కూడా వాళ్ళకి నెగిటివ్గానే ఉంటుంది. అంటే వాళ్ళని అంటున్నాం కదా, మీరు చేసే తప్పు అని ఎవరికి చెప్పకూడదు ఈ రోజుల్లో. ఇంకోటి, లైవ్స్ చేసే ఛానల్స్కి గ్రోత్ ఉండదు, ఎప్పటికీ గ్రోత్ ఉండదు. ఎందుకంటే లైవ్స్ చూసే ఆడియన్సే ఉంటారు తప్ప మీరు వీడియోస్ పెట్టినా ఎవరు చూడరు. అది మీరు చూడండి, లైవ్లు పెట్టే ఛానల్స్ ఒకసారి లాంగ్ వీడియోస్ విజిట్ చేసి చూడండి, అసలు వ్యూస్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సబ్స్క్రైబర్స్కి ఉండే వ్యూస్కి సంబంధమే ఉండదు. అదంతా జస్ట్ టైం వేస్ట్ అంతే. అండ్ మానిటైజేషన్ పోని ఛానల్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ఏంటంటే వేరే కంటెంట్లు పెడతారు, ఆ ఛానల్స్లో చూసి వేరే వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఛానల్ ఇంకా పోవట్లేదని ఎదురు చూస్తున్నారు. అట్లా మాత్రం దయచేసి చేయకండి. అది తప్పు. ఒకళ్ళ ఛానల్ పోవాలని కోరుకోవడం తప్పు యాక్చువల్గా. అది పోయినప్పుడు పోతుంది కంపల్సరీ. ఇప్పుడు మన ఛానల్లో ఇష్యూ ఉంటే ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అవ్వాలని కాదు, కానీ రీయూజ్డ్ అయినా వస్తుంది కంపల్సరీ, వీడియోస్ కనుక కరెక్ట్గా లేకపోతే. అది ముందంతా ఏం తెలియదు వాళ్ళకి, తర్వాతే అర్థమవుతుంది. అండ్ ఎక్కువగా లైవ్స్లో వాళ్ళకి తెలిసి తెలియకుండా కూడా ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. లైవ్స్ అవనివ్వండి, వీడియోస్ అవనివ్వండి, అసలు ఏమీ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు యూట్యూబ్ గురించి చెప్పడం, ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం, దీనివల్ల రాంగ్ ఎక్కువ ఇది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి మంచి చేదుగా ఉంటుంది కదా, అది ఎక్కదు. చెడు అనేది తీయగా ఉంటుంది. ఏదైతే తీయగా ఉంటుందో దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు కదా. సో అందుకు నేను చెప్పే మాటలు చాలామందికి ఎక్కవు, కానీ ఉన్నట్లుగా చెప్తాను నేను ఏం చెప్పినా కూడా. అది ఇప్పటి నుంచి అయినా ఇలాంటి ఛానల్స్ వాళ్ళైనా సరే మీరు మారి ఇప్పటికైనా కంటెంట్ స్టార్ట్ చేయండి. ఊరికే జస్ట్ ఆ రీల్స్ కాకుండా చూడండి. అసలు నేను మొన్న ఒక ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేశాను. మొత్తం నియర్లీ 1800 వీడియోస్ ఉన్నాయి. అన్ని రీల్సే, లాంగ్ వీడియోస్, కొన్ని ఏదో కుకింగ్ వీడియోస్ సమయం ఉన్నట్లు ఉన్నాయి. మొత్తం అన్నీ కనిపిస్తూ చేసిన లైవ్సే. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం మారట్ల, అసలు కంటెంట్ ఏం ఉండదు. అది ఏదైనా ఇష్యూ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. అదేంటంటే లైవ్లకి అలవాటు పడిపోయారు అట్లా. మరి ఇంట్లో వాళ్ళైనా అంతసేపు అట్లా లైవ్లో కూర్చుంటే ఎలా ఒప్పుకుంటున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఇప్పటికైనా కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా పెట్టే ఛానల్స్ వాళ్ళు, మీరు చేసేది తప్పని నేను చెప్పట్లేదు ఇక్కడ. అది ఏం ఉపయోగం లేని కంటెంట్. మనకు రెవెన్యూ, ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మనకు రెవెన్యూ రావాలి కదా. రావాలన్నప్పుడు మీకు లాంగ్ వీడియోసే బెనిఫిట్ ఎప్పుడైనా సరే ఛానల్కి. మీరు ఇవన్నీ ఆపేసి లాంగ్ వీడియోస్ పెట్టి చూడండి, వ్యూస్ రావు కొన్నాళ్ళు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసింది లైవ్స్. అయినా సరే లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేసి చేయండి, అదే వస్తాయి. మనం పడే కష్టం అంటే ఎప్పుడు ఊరికే పోదు. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఒకరు కాల్ చేశారు.
ఆవిడ ఛానల్ చెక్ చేయమని అడిగారు 3 డేస్ బ్యాక్. అయితే నేను పేమెంట్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే నాకు తెలీదు ఎట్లా పే చేయాలని చెప్పి మళ్ళీ కాల్ మీ ఫర్ యాప్‌లోనే కాల్ చేశారనమాట. అయితే ఒక ఊరికే జస్ట్ చెప్పారు ఇట్లా, నేను ఈ పలానా ఇట్లా పెడతాను వీడియోస్ అని చెప్పారనమాట. అలా పెట్టకూడదు, ఖచ్చితంగా అది రీయూజ్డే అవుతుంది అనేసి చెప్పాను. అయితే ఇంకా ఆవిడకి అర్థమైపోయింది. మోర్ దెన్ 200+ వీడియోస్ ఉన్నాయి. అందులో 185 అంత వీడియోస్ అన్నీ అలాగే ఉన్నాయంట. ఇప్పుడు ఆవిడ రీసెంట్‌గా చూసారంట నా ఛానల్. చూసి చెప్పిన విషయం అర్థమయ్యి ఆవిడేమన్నారంటే, మీరు చెప్పింది కరెక్టే మేడం. యూట్యూబ్ ఈ రూల్స్ తీసుకురావడంలో ఏ తప్పు లేదు. ఇది ఎవరికి వాళ్ళకే తెలియాలి. మీరు ఎన్ని చెప్పినా ఎవరికి వాళ్ళకి తెలిస్తేనే, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తేనే అర్థమవుతుందది. ఇప్పుడు ఆవిడేమన్నారంటే, నిజం చెప్పాలంటే నేను వీడియోస్‌లో కష్టపడింది ఏం లేదు. ఊరికే జస్ట్ వీడియో తీస్తున్నాను, వేరే వాళ్ళ సౌండ్ యూజ్ చేస్తున్నాను అంతే. నేను కష్టపడింది ఏం లేదు ఇక్కడ. సో, ఆ విధంగా ఎడిటింగ్ కూడా రాదు నాకు. జస్ట్ వీడియో తీస్తున్నాను, మ్యూజిక్‌తో పెట్టేస్తున్నాను అంతే. మనం కష్టపడేది ఏం లేదు. నిజంగా వీడియో అంటే ఎడిటింగ్, అది వర్క్, అది అంతా కంటెంట్ కోసమే ఆలోచించడానికి బోలెడంత టైం పడుతుంది. సో, అవన్నీ ఏం లేదు కాబట్టి నేనైతే ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఆవిడ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా. సో, అలా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటేనే, ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీ అంతట మీకు రియలైజేషన్ వస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్పాను అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ మంచిగా చేసేవాళ్ళు ఎట్లాగో మంచిగానే చేసుకుంటూ వెళ్తారు. బట్ ఈ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే అదే దోవలో ఉంటారనమాట. చూసినప్పుడు ఆహా ఓహా అనిపిస్తుంది, అవును కదా కరెక్ట్ కదా అని. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మామూలే. మళ్ళీ అయ్యే రీల్స్ చేసుకుంటూ కూర్చుంటారు, అయ్యే లైవ్స్ చేసుకుంటూ కూర్చుంటారు. సో, ఇలాంటి ఛానల్స్ 3 పోయాయి ఒకటే వీక్‌లో. వాళ్ళు ఏం మిస్టేక్స్ కూడా చేయలే. వాటిల్లో ఒకటే వచ్చింది. అది. మరి అసల మరి వాటిల్లో ఏమన్నా వాళ్ళు మిస్టేక్స్ చేసి నాకు చెప్పలేదా ఏంటి అనేదైతే నాకు తెలీదు గానీ, బట్ ఒకటే అయితే వచ్చిందనమాట. ఇది మనకు ఒక సైన్ లాగా తీసుకోవాలి. ఇట్లా పోయింది అంటే నెక్స్ట్ మేబీ ఇంకా ఫ్యూచర్‌లో అదే అప్డేట్ వస్తది. కంటెంట్ లేని ఛానల్స్ అన్నీ కన్ఫర్మ్‌గా పోయినట్టే ఇంకా. ఏదో ఒకటి మీరు మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తే వ్యూస్ రావట్లేదని ముందే వచ్చేస్తారు. వాయిస్ ఓవర్ ఇస్తే వ్యూస్ రావు. వచ్చేలాగా మీరు వచ్చే వరకు చేస్తూ ఉండడమే అంతే. 100 వీడియోలకి రాదు. 200, 300, 400 వీడియోస్ చేసినా రాకపోవచ్చు. మీరు ఎంత ఓపికగా వెయిట్ చేస్తే ఏదో ఒక రోజు వస్తది అంతే. మీరు ఎంత పేషెన్స్ ఉంటే అంత ఇది. అంతే తప్ప వేరే దొడ్డిదారులంటూ ఏమీ లేవు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడానికి. అండ్ ఈ డాన్స్ చేస్తూ యాక్ట్ చేసేవాళ్ళు నేనేం పూర్తిగా మానేసేయమని ఏం చెప్పను. అంటే ఇప్పటికిప్పుడు మీరు ఇన్నాళ్ళు చేసి ఇప్పటికిప్పుడు మానేయమని అయితే నేనేం చెప్పను. కానీ అది తగ్గించి లాంగ్ వీడియోస్‌లో కంటెంట్ పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు అయ్యేం అంత ఈజీ ఏం కాదు. డాన్స్ రీల్స్ అయినా మీరు దానికోసం రెడీ అవ్వాలి. ఆ డాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలి. లేదంటే యాక్ట్ చేయాలన్నా కనీసం ప్రాక్టీస్ చేయాలి కదా! అయి అంత ఈజీ ఏం కాదు. వాటిలి గురించి మీరు టైం వేస్ట్ చేసుకునే దానికంటే మళ్ళీ పెద్ద బీభత్సమైన రెవెన్యూ కూడా ఏముండదు. రెవెన్యూ షేర్ ఉంటది కదా అందులో. సో, దానికంటే ఇది 100 రెట్లు మేలనమాట. లాంగ్ వీడియోస్ పెట్టుకోవడం అనేది, ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడం అనేది. అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను మ్యూజిక్ వాడొద్దు అని చెప్పను. మీరు వేటికైనా వీడియోలో వ్యాలిడ్ కంటెంట్ ఉండి ఏదన్నా ఒక ఉపయోగకరమైన వీడియో అది అంటే మ్యూజిక్ వాడొచ్చు. నేను చెప్పాను ముందు వీడియోస్‌లో కూడా వేటికి మ్యూజిక్ ఇవ్వాలి, వేటికి ఇవ్వకూడదు ఏంటనేది. మ్యూజిక్ వాడొద్దని కాదు. మ్యూజిక్ వాడొద్దంటే యూట్యూబ్ ఎందుకు ఇస్తది మ్యూజిక్ ఇంకా? కానీ ఎలాంటి వాటికి యూజ్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. అందరూ వ్యూస్ రావట్లేదు వాయిస్ ఇస్తే అని చెప్పి అందరూ కంటిన్యూస్‌గా మ్యూజిక్స్ వాడేయడమే. మ్యూజిక్ వల్ల వ్యూస్ వస్తున్నాయి అంటే మీ ఛానల్ గ్రోత్ అవుతున్నట్లు కాదు. అది నేను ఎన్ని సార్లు చెప్పానో ఈ మాట. సో, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.